తెల్లారు లేచిన కాంచి మొదలు మళ్ళా పడుకునేదాకా ఊరంతా తిరిగి ఓటర్ దేవుళ్లను ఓట్లడిగినరు అభ్యర్థులు. బతిలాడి బామాడి అలిగినోళ్లను బుదిగరిచ్చి తినిపిచ్చి తాపిచ్చి ప్రచారంలో ఓ చిన్న గోస వల్లేదు. ఇక అట్టిట్లా రెండో మల్క ప్రచారాలు గిడ ఒడిచిపోయినాయి. ఏలికి ఇంకంటించుకున్నారు అందరూ. మరి ఓటింగ్ ముచ్చట్లు ఎక్కడెక్కడ ఎట్లెట్లయినాయో మనం గిన చూడాలి కదా. చలో పాండ్రి. ఓట్లు ఎట్లెట్ట నడిచినో అటెనక చూద్దాం గానీ మొదలైతే గెలిచిన వాళ్ళ సంబరాలు చూడ్రి ఏ తీరున్నాయా. గజం గజం ఎగిరి దున్నుకుంటా మస్తు జోరు మీద ఉన్నారు కదా కొత్త సర్పంచ్ ఇంకా వార్డు మెంబర్లు. రాష్ట్రం అంతా రెండో మలక ఓట్ల జాతర మా జోరుగా అయితే పొద్దుగాల 7 గంటల సంధి మధ్యాహ్నం 1 గంట దాకా ఓట్లు వేసిరు జనాలు. ఇక పొద్దుగా ఫలితం రాగానే గెలిచిన వాళ్ళ సంబరం చిన్నగా లేదు. అయితే చాలా దిక్కుల ఎప్పటోళ్ళనే సాదా సీదగా ఓట్ల కార్యం నడిస్తే యాదాద్రి భువనగిరి ఇంకా వరంగల్ జిల్లాలో ఎకో ఫ్రెండ్లీ ఓటింగ్ నడిచింది. బుధాన్ పోచంపల్లి జలాల్పూర్ అనే ఊళ్ళో ఇట్లా సంక్రాంతి పండుగ నాడు ముగ్గేసినట్లు ఓట్ల కేంద్రాన్ని మంచిగా ఓ పెళ్లి మండపం లెక్కనే తయారు చేస్తే దుగ్గొండి మండలం వెంకటాపూర్ లో హరిత పోలింగ్ కేంద్రం అని గిట్లా పెట్టిరు. ఇక ఓటు వేసినోళ్ళు వేసినట్లు వచ్చి ఎరటి మండల కాడ నేను ఓటు వేసాను అన్నట్టు ఫోటోలు ఫోజులు ఇచ్చిర్రు. పెద్ద ముచ్చట ఏంటంటే చాలా దిక్కుల 80, 90, 100 ఏళ్ళు నిన్న పెద్ద మనుషులు చూత ఇప్పుడే ఫస్ట్ టైం ఓటేస్తున్నాం అన్నట్టు ఎక్కలేని మురిపెద్దని వచ్చి ఓటేసిరు. చాతగాని ముసలోళ్లకు పోలీసులు ఇంకా సిబ్బంది గిరికల గురిసిలో కూసబెట్టుకుపోయి మరి ఓటేపించారు. ఇక రాక ఫస్ట్ టైం ఓటాకు వచ్చిన తమ్ములు చెల్లెళ్ళు అయితే మస్తు కావుస్తూ వచ్చి ఓటేసిరు. ఇటు లీడర్ సాబులు వాళ్ళ జాగలల్లా ఇంచెలతో సాధులు పోయి ఓటేసి ఏలికి ఇంకట్టించుకోరు. ఓటు అనేది మన బాధ్యత, అందుకే ప్రతి ఒక్కరు వేయాలి. అట్లయితేనే ఏదైనా అడిగే హక్కు ఉంటుందని పూసగుచ్చారు. ఇది ఇట్లుంటే ఆడాడ చిన్న పంచాయతీలు జవడాలు తప్పించి ఓటు ఆగేంత లొల్లులు అయితే పెద్దగా ఏడ కాలేదు. కొన్ని దిక్కుల అధికార పార్టీ వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు మస్తు కిరికిరి నడిచింది. దొంగోట్లు వేపిస్తారు, పోలింగ్ బూత్ కాడ ప్రచారం చేసుకుంటే పైసలు వంచుతారని ఓ మస్తులు అడాయి. అయినా సుధా పోలీసులు ఏటోళ్ళనట్టు కంట్రోల్ పెట్టి ఓట్ల కార్యం సాఫ్గా అయ్యేటట్టు జాగ్రత్త పడరు. మొత్తానికి చాలా దిక్కుల 80-90% ఓటింగ్ నమోదైతే యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డి గూడెం అనే ఊరు మాత్రం 98% ఓటింగ్ నమోదు చేసి రెండో మలక ఓట్ల పెద్ద రికార్డు వచ్చింది. ఏదేమైనా రెండో మలకల 415 సర్పంచ్ స్థానాలు, 8307 వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయినాయి. మరి మొదటి మలకల ఓడిపోయిన వాళ్ళు ఇల్లు తిరిగి పైసలు అడిగినట్లు ఈ రెండో మలకల ఓడిపోయిన వాళ్ళు అంటే ఎంతమంది ఇల్లు తిరుగుతారో మళ్ళీ ఎంతమంది వార్తలకు ఎక్కుతారో చూడాలి. గాని మును పెన్నెలు లేని విధంగా ఈ తాప పంచుడు ఓడిపోతే తిరిగి ఇవ్వని అడుగుడు భలే గమ్మతుంది పో అని అనుకుంటారు అందరూ.